భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాలనాకాలం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ పుస్తకాలను విడుదల చేశారు? ఆషావోం కీ ఉడాన్ ఖండ్ 2. ఈ పుస్తకాన్ని ఆషావోం కీ ఉడాన్ ఖండ్ 2 అనే శీర్షికతో వెలువరించారు. ఈ పుస్తకంలో మొత్తం 51 ప్రసంగాలను పొందుపరిచారు. వికసిత భారత దార్శనికతను ఇదొక కర్మ గ్రంథం అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో అనేక అంశాలపై జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాలతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో ఆమె చేసిన ఉపన్యాసాలను ఇందులో పొందుపరిచారు. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ పుస్తకం ఎవరి ఆత్మకథ? మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. కరెంట్ అఫైర్స్ మరి కొంతమందికి చేరాలంటే వీడియోకి లైక్ చేయండి. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ డిజిటల్ వేదికను తీసుకొచ్చింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. ఈ పోర్టల్ను జూన్ 19న కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వివిధ రాష్ట్రాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు జాతీయ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ అనేది భారతదేశంలో స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో లింగ ప్రతిస్పందన ప్రణాళికను మరియు సమ్మిళిత వృద్ధిని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన డిజిటల్ వేదిక. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే ఈ థీమ్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం మధ్య సంబంధం, మన వ్యక్తిగత ఆరోగ్యం మన చుట్టూ ఉన్న పర్యావరణ ఆరోగ్యం విడదీయరాని సంబంధం కలిగి ఉందని థీమ్ గుర్తు చేస్తుంది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరగనుంది? రియో డి జనీరో, బ్రెజిల్. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ ఏమిటి? మరింత సమ్మిళిత మరియు స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి బ్రిక్స్ అనే పదాన్ని ఏర్పరిచారు. మొదటి బ్రిక్ బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాగా ఉండేది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్గా మారింది. విస్తరణ 2024లో బ్రిక్స్ కూటమి గణనీయంగా విస్తరించింది. కొత్తగా 5 పూర్తి సభ్య దేశాలు చేరాయి: ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2025లో భారతదేశం 167 దేశాలలో ఏ స్థానంలో నిలిచింది? 99వ స్థానం.
జూన్ 2025లో విడుదలైన తాజా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. 167 దేశాల్లో 99వ ర్యాంకు సాధించింది. చరిత్రలో తొలిసారిగా భారతదేశం టాప్ 100లో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పురోగతి. 2024లో 109వ ర్యాంకు, 2023లో 112వ ర్యాంకు సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2025 సూచీలో మొదటి 3 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి? ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ తొలి 3 స్థానాలలో నిలిచాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంతర్భాగం. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరి ఏ ప్రాజెక్టు కింద నిర్మించబడిన మొదటి నౌక? ప్రాజెక్ట్ 17A. ఐఎన్ఎస్ నీలగిరి ప్రాజెక్ట్ 17A తరగతికి చెందిన 7 స్టెల్త్ ఫ్రిగేట్లలో మొదటిది. ఈ ప్రాజెక్ట్ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కొనసాగింపు. నిర్మాణం ముంబై మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ ఈ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నాయి. ఢిల్లీ మరియు గురుగ్రామ్లను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. పైవన్నీ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన డిజిటల్ హైవే ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ AI ఇంటెలిజెన్స్ ఆధారమైనది. ప్యారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల భారీ త్రోతో విజేతగా నిలిచిన భారత జావెలిన్ త్రోయర్ ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రాకు ఇది ఎన్నవ డైమండ్ లీగ్ టైటిల్?